సార్ స్క్రీన్ ఓకేనా సార్, కనబడుతుందా? కృష్ణ కంటిన్యూ. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. మళ్ళీ ఒకసారి నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మాక్సిమం ఈరోజు వచ్చేసి సార్ అందరు డైరెక్టర్ అబోనేనా సార్ కంప్లీట్ గా? ఓకే రైట్ లీడర్స్, థ్యాంక్ యూ. అందరు డైరెక్ట్ ఆల్మోస్ట్. ఓకే 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 రైట్ సార్. సార్ ఓకేనా, వాయిస్ ఓకేనా? కంటిన్యూ కృష్ణ కంటిన్యూ. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం మాక్సిమం నేను అందరికి తెలుసు కదా, ఆల్మోస్ట్ నా పేరు కృష్ణ, గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను, ఒక 30+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా అప్లైన్ వచ్చేసి మిస్టర్ లవన్ సారు, సో థ్యాంక్ యూ అప్లైన్ లవన్ సార్. అలాగే మధు సారు, తర్వాత భీమేష్ సారు, వీళ్ళంతా మా అప్లైన్స్. సో థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ అప్లైన్స్ అండ్ అండ్ డౌన్ లైన్స్. తర్వాత థ్యాంక్ యూ అండి. ఈరోజు వచ్చేసి మనం మాట్లాడకపోయే సబ్జెక్టు ఎలాంటిదంటే, ఒక 8% కానీ 12% కానీ, తర్వాత ఒక 16% లో ఉన్న వ్యక్తి కానీ, లేదు అంటే ఒక సిల్వరు గోల్డ్ స్టార్ దాకా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సిచ్యువేషన్ లో నెగిటివ్ అనేది ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. అంటే ఇక్కడ నెగిటివ్ అంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే వాళ్ళు సపోజ్ డౌన్ లైన్స్ కానీ అప్లైన్స్ కానీ ఎవరి వల్లనైనా కూడా నెగిటివ్ అనేది కావచ్చు. మరి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ దాదాపు ఈ 2-3 years లోనే మనందరికి పరిచయం అయి ఉండొచ్చు. మాక్సిమం ఇక్కడ ఉన్న డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ కానీ ఒక సంవత్సరం ముందో లేదా 6 నెలల ముందే అయి ఉండొచ్చు. మరి చాలా మందికి ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది మాక్సిమం ఉండదు. అంటే చూడండి, మన నాన్న వాళ్ళు కానీ మన తాత వాళ్ళు కానీ ఎవరము ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి అనుభవం అయితే లేదు. ఇంచుమించు అమ్మమ్మ అంటే మన ఇంటి పక్కన వాళ్ళు, మనకు తెలిసిన అన్ననో తమ్ముడో మావనో బామ్మడో ఎవరో జస్ట్ చేసిండొచ్చు, వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. బట్ అలాంటి వాళ్ళని మాత్రమే మనం చూసింటాం, జస్ట్ కలిసింటాం, మాట్లాడింటాం, అంతే. అంతకు మించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మరి అయినా సరే నేను చేయకుండా సరే ఇందులో ఫస్ట్ టైం వెస్టీజే చేస్తున్నాను, బాగా ఇందులో మూమెంట్ ఇస్తున్నాను, మంచిగా లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను, మంచిగా చెక్ తీసుకుంటున్నాను, కంటిన్యూ ఉన్నాను అన్నప్పటికీ అయినా కానీ మళ్ళీ నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఎక్కడ ఒక దగ్గర అటాక్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ నైజమే అది. కంటిన్యూగా ఫ్లోలో వెళ్తే ఎలాంటి కిక్కు రాదు. అలా కంటిన్యూగా ఫ్లోలో వెళ్తున్నామంటే మనకి ఎక్కడో ఒక దగ్గర దాన్ని అనుభవం కానీ దాని నాలెడ్జ్ కానీ ఎక్కడో మనం కోల్పోతున్నట్టే అర్థం. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎంచుకున్నామో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. మరి ఆ అప్ అండ్ డౌన్స్ మనకు ఏ విధంగా ఎదురవుతున్నాయి? టీమ్ ద్వారా ఎదురవుతున్నాయా, చెక్ ద్వారా ఎదురవుతున్నాయా, నెగటివ్స్ ద్వారా అప్ అండ్ డౌన్స్ అవుతున్నామా, రైట్, పాజిటివ్స్ ద్వారా అప్ అండ్ డౌన్స్ అవుతున్నామా? రకరకాలుగా మనకి ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి. మరి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? కొంతవరకు నా అనుభవం అయినటువంటి, అంటే ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్నాను కాబట్టి నాకు అక్కడక్కడ దెబ్బలు తగిలినాయి. అంటే ఎగ్జాంపుల్, నెట్వర్క్ లో కానీ వేరే నెట్వర్క్ మార్కెటింగ్ అలాంటి వ్యవస్థల వల్ల కానీ అందులో ఇట్లనంట ఇందులో అట్లనంట, మరి మన దానిలో ఏ విధంగా ఉంది, అట్లా కొన్ని అనుభవాలు అనేది టాలీ చేసుకొని, అరే ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో మనం ఇలాంటి తప్పు చేయొద్దు, ఇలాంటి తప్పు మనం చేయొద్దు, మన డౌన్ లైన్ కూడా చేయొద్దు. అంటే మనం డైరెక్టర్ కావడానికి ఒక 6 నెలలు టైం పడితే మన డౌన్ లైన్ డైరెక్టర్ కావడానికి 3 నెలలే టైం పట్టేయాలి. అంటే చూడండి, మనం కష్టపడి ఏదైతే కష్టం చేసి వర్కౌట్ చేసి ఉంటామో అది మన డౌన్ లైన్ కి తక్కువ అయ్యేలా చూడాలి. అంటే చూడండి, మనకు తెలుసు దీని గురించి, మనం నిలబడ్డం స్ట్రాంగ్ గా, బట్ మనంత స్ట్రాంగ్ గా మనంత పర్ఫెక్ట్ గా మన డౌన్ లైన్ నిలబడతాడన్న గ్యారెంటీ అయితే లేదు. మరి అలాంటి వ్యక్తిని కూడా మనకంటే స్ట్రాంగ్ గా నిలబెట్టి మనకంటే ఎక్కువ టాలెంట్, మనకంటే ఎక్కువ చెక్కులు ఇప్పించాలి అంటే ఎప్పటికప్పుడు ప్రతి సిచ్యువేషను, ప్రతి అనుభవము, ప్రతి నెగిటివ్ ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క విషయాన్ని పాజిటివ్ గా తీసుకునే శక్తి అతనికి ఉండాలి. ఏమైనా సరే ఈ బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఈ 5 లేదా 6 పాయింట్లలో ఈ యొక్క మూలాలు అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండేటటువంటి ఒక లీడర్ అన్నా కానీ, లేదంటే ఒక కస్టమర్ అన్నా కానీ, కస్టమరే మనకు ఆటోమేటిక్ గా లీడర్ గా మారే అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరన్నా కానీ ఖచ్చితంగా
ఈ రోజు నేను చెప్పబోయే ఈ పాయింట్లను అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడన్నా కొంచెం నెగెటివ్ చెవులో పడినప్పుడు కానీ, ఈ 6 లేదా 5 పాయింట్లని వీటిని నెమరు వేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగి బిజినెస్ని ఫాస్ట్గా తీసుకుపోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. మరి ఆ పాయింట్లు ఏంటి అంటే ఆ పాయింట్లు ఏంటి అంటే ఒక్కొక్క స్టెప్ నేను మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరికైనా సరే ఈవెన్ గోల్డ్ లేదా స్టార్ డైమండ్కి వెళ్ళిన వాళ్ళు కూడా డౌన్ ఫాల్ అవడం అనేది జరుగుతుంది. ఈరోజు క్రౌన్ అయినా డియూసిడ్ అయినా ఏ లెవెల్లో ఉన్న వాళ్ళైనా ఈ 2 days 3 days టైం అయిపోతే మళ్ళీ 2వ తారీఖు నుంచి వాళ్ళందరూ జస్ట్ కస్టమర్ నుంచే స్టార్ట్ అవుతారు. మళ్ళీ 8% కంప్లీట్ చేసుకుంటారు. అట్లా లెవెల్ టు లెవెల్ పిఈ వచ్చే కొద్దీ, లైన్స్ నుంచి పిఈ వచ్చే కొద్దీ మెల్లిమెల్లిగా లెవెల్ జంప్ అవుతూ వెళ్ళిపోతారు. అంటే ఎవ్రీ మంత్ 2వ తారీఖు అందరం జీరో. మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ ఎవరు ఏంటి అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ప్రాసెస్ లో అంటే ప్రతి ఒక్కరం చూడండి, ఎవరు ఏ లెవెల్కి వెళ్ళినా మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్తున్నామంటే చూడండి, ఇది బేసిక్ నుంచి స్ట్రాంగ్, బేసిక్ నుంచి మళ్ళీ గ్రోతింగ్ స్టేజ్కి వెళ్తున్నాం. మరి ఆ బేసిక్ లోనే, ఆ స్టార్టింగ్ లోనే, ఆ ప్రారంభంలోనే ఎలాంటి పాయింట్లు మనం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంటే మన అప్లైన్ వచ్చి మనల్ని మోటివేషన్ చేస్తాడు, 2 సార్లు అంటే వచ్చి చేస్తాడు, 3వ సారి అతను రాడు కదా. ఎవరు చేయాలి మరి మోటివేషన్? మనకు మనమే చేసుకోవాలి. ఎలా మనం చేసుకోవాలి? యూట్యూబ్లో వీడియోలు చూడాలా, మన ఇంతకుముందు తిరిగిన ఫీల్డ్లు చూసుకోవాలన్నా, మన అప్లయన్స్ వీడియోలు చూడాలన్నా, జూమ్ మీటింగ్స్ వినాలన్నా, ఇవన్నీ ఒక ఎత్తు మోటివేషన్ అయితే, మరో రకం మోటివేషన్ ఏంటి అంటే మన దగ్గర రెగ్యులర్గా ఆల్మోస్ట్ మనందరం డైరీలు మెయింటైన్ చేస్తుంటాం. ఆ డైరీలో కానీ లేదంటే మీ యొక్క సెల్ఫ్ ఏదైనా ఫొటోస్లో కానీ ఎక్కడ కానీ మీకు ఈ పాయింట్లు సేవ్ చేసుకున్నట్టయితే జస్ట్ లైట్గా చూసుకున్నా కూడా మీకు ఒక ఎనర్జీ కానీ ఒక బూస్ట్ ఈజీగా మనకు దొరుకుద్ది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనమాట. అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ నేను కోల్పోవద్దు, నా చుట్టూ ఈ పాయింట్ మిస్టేక్ జరుగుతుంది, నెక్స్ట్ టైం ఇది ఉండొద్దు, ఇది కవర్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచన అనేది మీకు ఈ రోజు నేను చెప్పబోయే ఈ సబ్జెక్ట్ ద్వారా క్లారిటీగా అందుతుందండి. సో రైట్, వీలైతే బుక్స్ కానీ దగ్గర పెట్టుకోండి, మాక్సిమం పాయింట్ వైజ్ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ వెస్టీజ్. ఈ వెస్టీజ్ లో ముఖ్యమైన కొన్ని పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ పాయింట్లు అంటే, ఇది ట్రావెల్ చేస్తూ ఉన్నటువంటి లీడర్స్ కు ఉపయోగపడుద్ది. అంటే సార్ అన్నట్టు డైరెక్టర్ అబ్బో కానీ, డైరెక్టర్ నుంచి కానీ ఉపయోగపడుద్ది, లేదంటే బిలో డైరెక్టర్ వల్ల కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. ఏంటి ఈ పాయింట్లు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంఫర్ట్ జోన్. అంటే సౌకర్యంగా ఒక ప్లేస్ లో ఉండి, లేదంటే వీలైతే ఒక కంఫర్ట్ జోన్ అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని కానీ, ఒక ప్లేస్ ని కానీ, ఒక మనిషి ఉండే సిచ్యువేషన్ ని కానీ కంఫర్ట్ జోన్ అని మాట్లాడుకుంటాం. దీంతో పాటు డిసైడ్ అంటే నిర్ణయం తీసుకోవడం. అంటే ఎలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడం కానీ, మనం వెస్టేజ్ పరంగా ఉన్నాం కాబట్టి వెస్టేజ్ గురించి మనం నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ రేంజ్ లో తీసుకోవాలి, ఎంత గట్టిగా తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రియారిటీ, ప్రాధాన్యత. ఇప్పుడు వెస్టేజ్ లో మనం ఉన్నాం కాబట్టి వెస్టేజ్ కి మనం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏ టైంలో ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, ఎవరి ద్వారా మనం ఇస్తున్నాం అనేది క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ టెల్లింగ్, అంటే చెప్పే విధానం. మనం దాదాపు ఏం షేర్ చేస్తాం, ప్రోడక్ట్ గురించి కానీ, వీలైతే వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ, వీటన్నిటి గురించి మనం షేర్ చేస్తుంటాం. దాని గురించి మనం ఏ విధంగా చెప్పే విధానం అనేది ఏ విధంగా ఉండే దాని గురించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ పేషెన్స్, ఓపిక. ఎంతవరకు మనం ఓపికతో ఉంటున్నాం. చాలా మంది సంవత్సరమైనా 2 నెలలైనా వెస్టేజ్ తప్ప వేరే ఏ కంపెనీ టచ్ చేయకుండా నిలబడినా కూడా కొంతమందికి సక్సెస్ అనేది రాదు. మరి ఎందుకు రాదు? ఏంటి వాళ్ళు చేసే మిస్టేక్స్? ఓపికతో ఉంటున్నారు, ఫిట్ అవ్వట్లేదు బిజినెస్ లో. మనకి చంద్ర సార్ ఏమంటున్నాడు, సరే నడుచుకుంటున్నాము ఉంటుకున్నాను, కానీ బిజినెస్ లో ఫిట్ అవ్వద్దు, స్టాండర్డ్ గా ఉండండి, కనబడండి, ఆటోమేటిక్ గా మీకు టీం వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి చంద్ర సార్ చాలా సార్లు చెప్పినాడు, చాలా సందర్భాల్లో చెప్పినాడు. మరి అయినా సరే కొంతమంది 1 year 2 years అయినా ఎందుకు డబ్బులు రావట్లేదు? ఎందుకు అలాగే చెక్కు మాదిరిగా వచ్చి ఆ చెక్కు పెరగడం లేదు? రకరకాల ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరికి ఉన్నాయి. బట్ కొంతవరకు మనం కొన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో కొంత మనకి ఉపశమనం అనేది లభిస్తుంది ఈ మనం చేసే బిజినెస్ కి. దాంతో పాటు నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సక్సెస్. గెలుపు అనేది ఏ విధంగా వస్తుంది, విజయం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం ఈ పాయింట్ల వైజ్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్ అనేది మనకు చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. ఎగ్జాంపుల్ మనకి బటర్ఫ్లై కానీ, అది గొంగల పురుగా ఉన్నప్పుడు జీవిస్తుంది, సీతాకొక చిలుకగా మారినప్పుడు జీవిస్తుంది. అది జీవితమే, ఇది జీవితమే. మరి గొంగలి పురుగా ఉన్నప్పుడు దానికి ఫుడ్ దొరకట్లేదా? దొరుకుతుంది. వాటర్ దొరకట్లేదా? దొరుకుతుంది. అవునా కదా? దాంతో పాటు దానిలాగా కొన్ని గొంగల పురుగులు లేవా? అంటే ఈవెన్ ఫ్యామిలీ కానీ, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ, సర్కిల్ కానీ లేవా దానికి?
ఉన్నాయి. హ్యాపీ లైఫ్ ఉండొచ్చు కదా, లేదు. బట్ అది సీతాకోకచిలుకగా మారాలనుకున్నప్పుడే అది ఏమవుతుంది, కంఫర్ట్ జోన్ వదిలి మెల్లిమెల్లిగా దాని యొక్క శరీరాన్ని మార్చుకుంటూ సీతాకోకచిలుకగా మారుతుంది. అంటే చూడండి, ఇది లైఫే, అది లైఫే. ఒక ఆర్డినరీ అంటే ఒక నార్మల్ జీవితం నుంచి ఒక ఉన్నతమైన జీవితం అంటే పేరు పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, లగ్జరీ పరంగా కావచ్చు, ఏదో ఒక ఆలోచన పుట్టి ఏదో ఒకటి సాధించాలి, నేను కనబడాలనుకునేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ ఆలోచన నెరవేరాలి అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి ఏంటి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నుంచి ఇబ్బందులు అంటే ఇది దీని ఆకృతి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క ప్లేస్ లో ఒక విధంగా అప్డేట్ అవుతుంది. అంటే శరీరం పెయిన్ అవ్వచ్చు, నొప్పి కలగవచ్చు, రెక్కలు పోవచ్చు, దాని యొక్క శరీరాన్ని చీల్చుకపోవచ్చు, రక్తం కారొచ్చు, నొప్పి పుట్టొచ్చు, అన్ని భరించుకుంటేనే ఆ యొక్క బటర్ఫ్లైగా అది మారుతుంది. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క కంఫర్ట్ జోన్ వదిలితేనే, ఇంకొకటి ఆశపడితేనే, ఇది వదలాలని డిసైడ్ అయితేనే వెళ్తుంది. బట్ ఇప్పుడు కూడా మన కాన్సెప్ట్ ఏంటి, వెస్టీజ్ లో రాకముందే మనం డబ్బులు సంపాదించట్లేదండి, ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తున్నాం మనం. మనకు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ప్రోడక్ట్ గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ షేర్ చేసుకుంటున్నాం, అన్ని పనులు చేస్తున్నాం మనం. ఓన్లీ వెస్టేజ్కి వచ్చినాకనే నాకు డబ్బులు వస్తున్నాయి, వెస్టేజ్కి వచ్చినాకనే మేము జీవితం జీవిస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ బిఫోర్ వెస్టేజ్ కూడా మనం జీవిస్తున్నాం. బట్ ఏదో ఇంక ఎక్కువ కావాలి, ఏదో ఇంకో బెటర్ గా చేయాలి కాబట్టే వెస్టేజ్ ని తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే గొంగళి పురుగు మనకి ఇక్కడ మొదలు ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ లో మనం ఉన్నాం. మరి ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఉండే పెయిన్ మనం తట్టుకొని బటర్ఫ్లైగా మారుతామా, తిరిగి వెళ్ళి మళ్ళీ గొంగళి పురుగు స్థానానికి వెళ్తాం అనేది మన మీద మనకే డిపెండ్ అయి ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండదు. మరి దీంతో పాటు ఇదొకటే అని కాదండి, చూడండి చాలా ఉంటాయి. ఒక జింక ఒక జింక ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకు ఈ స్టోరీ మీకు చెప్తున్నానంటే క్లారిటీ కోసం. ఒక టాపిక్ మీకు అర్థం కావాలి, ఒక పాయింట్ అంటే రెండు మూడు కోణాలు ఆలోచిస్తే గానీ మనకు బుర్రకే కదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, మనం నేను చెప్పే ప్రతి పాయింట్ ను మీరు చేసే బిజినెస్ కానీ మీకుండే డౌన్ లైన్స్ కానీ దాంట్లోకి ఇంక్లూడ్ చేసుకొని మీరు అర్థం చేసుకొని బిజినెస్ అర్థం అవుతుంది. ఇక్కడ ఈ జింక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది డెలివరీ అయిన తర్వాత, ఒక చిన్న జీవికి జన్మనిచ్చిన తర్వాత అది ఒక 30 మినిట్స్ మాత్రమే తల్లి బిడ్డ దగ్గర ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఉంటుంది అనేది. ఇక్కడ అది పుట్టిన తర్వాత దాని పైన ఒక లేయర్ లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్ అది నాలుకతో నాకడము, గాలికి ఆరిపోవడము, అంటే మట్ట అంటారు. అది ఆరే వరకు మాత్రమే ఆ జింక ఆ యొక్క చిన్న జీవిని, దాని యొక్క బిడ్డని సంరక్షిస్తుంది. ఎప్పుడైతే ఆ మట్ట ఆరుద్దో దాని తర్వాత ఒక సింహం, దాని నైజం ఏంది, వేటాడడం. ఒక సింహం అది వేటకు వచ్చినప్పుడు ఆ యొక్క చిన్న జీవిని ఆ యొక్క పెద్ద జింక నెత్తినెత్తుకొని కానీ నోట్లో పట్టుకొని కానీ మీద మోసుకుంటూ కానీ ఎప్పుడు వెళ్ళదండి, ఎప్పుడు వెళ్ళదు. ఎందుకు చెప్పనా, ఇక్కడ మూగ జీవాలైనప్పటికి గాను, మనిషి కంటే తెలివి తక్కువ ఉన్నప్పటికి గాను ఏ జీవి తల్లిదండ్రుల మీద ఆధారపడట్లేదు. బాగా అర్థం చేసుకోండి, కంఫర్ట్ జోన్ లో ఏ జీవి ఆధారపడట్లేదు. అంత చిన్న జీవి అయినప్పటికి గాను దాని ధర్మం ఏంది, ఆ యొక్క మట్ట ఆరేదాకా దాని తల్లి పలానా అని తెలిసేదాకా మాత్రమే సంరక్షిస్తుంది. ఎప్పుడైతే ఒక సింహం వేటకు వచ్చిందో పరిగెత్తే నైజం దానికి ఆటోమేటిక్ గా నేర్పిస్తుంది. ఇప్పుడు వెనక తల్లి, సపోజ్ తండ్రి అనుకోండి, ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి. ఒక సింహం ఒక జింకను పట్టిందంటే దాన్ని తినుకుంటే అక్కడ అయిపోద్ది, మరి ఎక్స్ట్రా కోసం రాదు అది. అంటే చిన్న జీవి బతికినట్టే కదా. అంటే చూడండి, ఇప్పటి నుంచే పుట్టిన క్షణం నుంచే ఇండివిజువాలిటీ నేర్పిస్తున్నాయి జీవులు. ఇండివిజువాలిటీ అనేది చిన్న జీవులకి నేర్పిస్తున్నాయి. మరి దీంతో పాటు ఇంకో విషయం మాట్లాడుకుందాం మనం. అదే విధంగా ఒక తాబేలు ఎన్నేళ్ళు బతుకుతుంది మాక్సిమం మనకు తెలుసు. స్ప్రిల్ల గురించి చెప్పినప్పుడు 500 లేదా 1000 సంవత్సరాలు పైబడి కూడా పెద్ద తాబేలు కూడా ఉన్నాయి. మరి అది గుడ్లు ఎక్కడ పెడుతుంది, సముద్ర తీరంలో గుడ్లు పెడుతుంది. పెట్టి అది మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. ఆ ఇసుకలో గుడ్లు పెట్టిన తర్వాత అది ఎక్కడ గుడ్లు పెట్టిందో కూడా అది మర్చిపోతుంది. మరి ఆ టైం వచ్చినప్పుడు అదైతే ఆ గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చే దశ ఏదైతే టైమింగ్ ఉంటుందో, బయటకు వచ్చేటప్పటికి ఆ పిల్లలకి వాటంతట అవే పలిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి, సముద్రంలోకి వెళ్తాయి. అంటే చూడండి, వాటికి కనీసం తల్లి తండ్రి ఎవరో కూడా తెలీదు. అంటే కళ్ళు తెరవక ముందే ఇండివిజువాలిటీ నేర్పిస్తుంది జీవి. మళ్ళీ నోర్లేని జీవాలు మళ్ళీ ఇంత స్టాండర్డ్ అంటే ఇండివిజువాలిటీ అంటే కంఫర్ట్ జోన్ అనేది వీటికి ఏ జీవికి లేదు. పుట్టిన కళ్ళు మూసినాకనో తెరిచినాకనో ఒక హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్ లోపలలోనే ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేటటువంటి ఆ తత్వము ఈ జీవులు వాటి పిల్ల జీవులకు నేర్పిస్తున్నాయి. మరి మరి మనిషి జీవితం చూడండి ఒకసారి.
అరే నీకు 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాం మనం. డబ్బులు ఈ ఖర్చులకి. డిగ్రీ వరకు చదివించినారు, జాబులు లేవు ఇంట్లో. ప్యాకెట్ మనీకి, ఫోన్ రీఛార్జ్లకి అనొద్దులే, బట్ అయినా సరే డబ్బులు అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఒక మనిషి 60 ఏళ్ల జీవితం బతికిండు అనుకోండి, ఎగ్జాంపుల్ 60 నుంచి 80 ఏళ్ళు బతికినాడు. 80 ఏళ్ల జీవితం బతికినప్పుడు ఆయనకి ఎంత అనుభవం ఉండాలి? ఒక 80 ఏళ్ల మనిషి కూడా తన ఇండివిజువాలిటీ నిరూపించుకోలేకపోతున్నాడు. ఇంత తెలివి ఉన్న మనిషి మళ్ళీ మళ్ళీ 80 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు? మళ్ళీ కొడుకుల మీద డిపెండ్ అవుతున్నాడు. అంటే చూడండి, తెలుసు కదా, అనుభవం ఉంది కదా, రేపు పొద్దున డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. డిపెండ్ అవ్వకుండా నేను ఇండివిజువల్గా ఉండాలి, ఇంకా వీలైతే వాళ్ళకు హెల్పింగ్ అనే ఉండాలి, కానీ నేను మళ్ళీ చేయి చాచొద్దు ఆ ఏజ్ లో కూడా అని చెప్పి అనుభవం ఉన్న వ్యక్తి కదా, మరి చేసుకోవచ్చు కదా ఇండివిజువాలిటీ. అయినా లేదు. అంటే నా కొడుకు ఉన్నారులే, పెడతాడు నాకు చూసుకుంటారని ఒక ధీమా. మా నాన్న మా అమ్మ ఉన్నారులే చూసుకుంటారని చెప్పి ఈ స్టార్టింగ్ స్టేజ్ లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఒక ధీమా. అంటే చూడండి, మనిషి ఎంత దరిద్రం అంటే నిజం చెప్తున్నా. ఆ ఇండివిజువాలిటీ అనేది నేర్పించడు, నేర్చుకోడు. అందుకే ఈరోజు యువత అనేది ఎంత సోమరిపోతుల్లాగా తయారైందంటే, కంఫర్ట్ జోన్, పెద్ద డేంజర్ జోన్ లో ఉన్నాం మనం అందరం. ఆరెంజ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, సంథింగ్ రెడ్ సిగ్నల్ అంటారు చూడు, వాటన్నింటి మించినటువంటి సిగ్నల్ ఈ కంఫర్ట్ జోన్. ఒకవేళ మన చుట్టూ ఉన్నవాడో, లేకుంటే ఈవెన్ ఈరోజు మనం వెస్టీలోకి వచ్చినాం కదా, మనమైనా సరే ఒక అడుగు దాటి ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఒక మంచి నిర్ణయం పోంటి, ఒక డబ్బులు సంపాదించే మార్గం కానీ, ఒక వేరే విధంగా కానీ మనం ఆలోచిద్దామని బయటికి పోతుంటే మళ్ళీ మనల్ని ఆపుతున్నారు, ఇంట్లో ఆపుతున్నారు, బయట వాళ్ళు ఆపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆపనికి ట్రై చేస్తున్నారు. చూడండి అసలు చుట్టుముట్టు ఎంత దారుణంగా ఉంది అంటే, ఈ మనిషి యొక్క సిచ్యువేషన్ అనేది తెలుసుకోలేకపోతున్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. తెల్లారు లేచినామా, బ్రష్ చేసినామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారుతుంది. కంట్లు మూసి తెరిచే లోపు నెల అయిపోతుంది. అటు తిరిగి ఇటు తిరిగే లోపు సంవత్సరం అయిపోతుంది. సింపుల్. మొన్న పుట్టినోడు ఈ రోజుకి బడ్డలు చేసుకుంటున్నాడు. 20 ఏళ్ళకి వస్తున్నాడు, 30 ఏళ్ళకి వస్తున్నాడు. ఒరే నాయన 35 38 ఏళ్ళు వస్తున్నాయి, గవర్నమెంట్ జాబ్ అని 5,000 6,000 12,000 13,000 సంపాదిస్తున్నాడు ఆయన. ఎవరికి సరిపోతున్నాయి? ఈ రోజు చూసినారు, యుద్ధం ఎఫెక్ట్ అని పెట్రోల్ రేటు 117 రూపాయలకు వచ్చింది. యుద్ధం తగ్గిన రేటు తగ్గుతానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు పెట్రోల్ పెరిగింది అంటే అవి ట్రావెల్ చేసే వెహికల్స్ ఏం వస్తున్నాయి? పెట్రోల్ డీజిలే వస్తున్నాయి. వాడు పెంచుతాడు. బట్ మన ఆదాయాలు ముందు నుంచి అసలు వెస్టీలోకి వచ్చినాకనే మనకు తెలుసు ఆదాయం పెరగాలి, సెకండ్ ఆదాయం ఉండాలనే ఆలోచన. మరి వెస్టీజ్కి రానున్న పరిస్థితి, మరి వెస్టీజ్ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఓకేనా? రైట్. మరి బయట ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది. మరి ఇలాంటి కంఫర్ట్ జోన్ లో ఉండి దాటాలనుకుంటే ప్రతి ఒక్కరిని ఆపే నైజం బయట అందరికీ జరుగుతుంది. బట్ మనకి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకు వస్తుంది. బట్ అయినా సరే మనం ఆగొద్దు. నోరు లేని జీవాలు కంఫర్ట్ జోన్ దాటుతున్నాయి, నేను దాటలేనా? నీ సెల్ఫ్ మోటివేషన్ నీకు ఉండాలి. ఈ రోజు ఫీల్డ్కి వెళ్ళకపోతే, 4 రోజులు ఫీల్డ్కి వెళ్ళకపోతే, నెక్స్ట్ డే వెళ్ళాలి అంటే ప్లాన్ చెప్పడానికి ఫీలింగ్ రావట్లేదు, కొత్త ఆలోచన రావట్లేదు. ఎంత దారుణంగా మనం తయారవుతున్నాం చూడండి. మన చుట్టూ ఉన్న సమాజమే మనల్ని కంఫర్ట్ జోన్ లో పడేస్తుంది. ఇది సో చాలా డేంజర్. చెక్ చేసుకోండి, కంఫర్ట్ జోన్ లో ఉన్నానా లేదా బయట ఉన్నానా. సరే ఎక్కువసేపు ఏదో ఒకటి ఆలోచించలేకపోతున్నా, వెస్ట్ గురించి చేయలేకపోతున్నా అంటే మీరు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు లేక. మళ్ళీ దాన్ని రియలైజ్ చేసుకొని మళ్ళీ దాటండి. ఇక్కడ ఉంటే, ఈ కంఫర్ట్ జోన్ లో ఉంటే చాలా డేంజర్. బట్ ఇందులో మాత్రం ఉండకండి. రైట్. అదే విధంగా కొంతమంది రెగ్యులర్ గా అంటే చెక్కులు పెరగకపోవడం కారణం ఏంటంటే కంఫర్ట్ జోనే. ఇంత ముందుకు 10,000 సంపాదించే వ్యక్తి ఇప్పుడు ఒక 30,000 సంపాదిస్తున్నాడు. వర్కౌట్ అవుతుంది. టీం కు డబ్బులు ఇప్పియాడు, ఈయన ఎక్కువ డబ్బులు తీసుకోడు. ఆడనే ఈయన కూర్చుంటాడు, ఆడనే వాళ్ళు ఉంటారు. అది ఒక కంఫర్ట్ జోనే. అంటే వెస్టీలోకి వచ్చినప్పుడే కంఫర్ట్ జోన్ తీరిపోయింది, నేను సెటిల్ అయిపోయినా, వెళ్ళిపోతున్న ముందరికి అనేది కూడా కరెక్ట్ కాదు. ఆలోచించండి ఒకసారి. ఏ లెవెల్లో ఉన్నా, ఏ చెక్ తీసుకుంటున్నా అది పెరగట్లేదు అంటే నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా కంఫర్ట్ జోన్ లోకి వెళ్తున్నావు. తెలిసి చేసేది ఒక తప్పు అయితే ఈ కంఫర్ట్ జోన్ అనేది చాలా డేంజర్. ఎందుకు దీన్ని ఇంత ఒత్తి ఒత్తి చెప్తున్నానంటే, అసలు ఇది చాప కింద నీరులాగా వచ్చి కూర్చుంటుంది మన మీద. ఏ మాత్రం మనం దీన్ని తెలుసుకోలేం. సో మనకి మనం మోటివేషన్ చేసుకోవడం వల్ల నేను ఎటున్నాను, ఏం చేస్తాను అనే విషయం మనం తెలుసుకుంటే, ఎవరు ఆపినా ఏం చేసినా ఈ జోన్ లోకి వెళ్ళకండి. మాక్సిమం బయటకు వెళ్ళడానికే ప్రయత్నించండి, బయటే ఉండండి. రైట్. ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ కంఫర్ట్ జోన్ సంబంధించి ఒక వీడియో నేను ప్లే చేస్తాను. అది ఎట్లుంటో చూడండి. అంటే పని చేసే దొంగలు, మనకు చంద్ర సార్ అంటాడు కదా, పని చేయని దొంగలు మనకు అవసరం లేదు, పని చేసే వాళ్ళతోనే మనం పని చేసుకుంటాం అని చెప్పేసి ఆ టైప్ లో సార్ మాట్లాడతారు కదా. దానికి తగ్గట్టు ఒక వీడియో ఉంటుంది, జస్ట్ చూసేయండి ఒకసారి.
చూడండి అక్కడ పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా మన డౌన్ లైన్ లో ఎవరన్నా మనం ఎంత ఫాలో చేసినా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి చేసినా సరే వాళ్ళు రావట్లేదు చేయట్లేదు అంటే మనం వచ్చే ఎక్స్పెక్టేషన్ ని వదిలేయండి. వాళ్ళని జస్ట్ కస్టమర్ గా ఉంచండి. వీలున్నప్పుడు అటు సైడ్ వేరే వ్యక్తి కలవనికి వెళ్ళినప్పుడు తీసుకుపోయి ప్రోడక్ట్లు వాళ్ళ ముఖాన్ని వేసేయండి. ఆ వచ్చిన పీవీ ఏదో వర్కౌట్ చేసుకోండి అంతే. బట్ అతనే వస్తాడు, అతను వస్తేనే నాకు జరుగుద్ది, అతను వస్తేనే నాకు ఒక స్ట్రాంగ్ వచ్చుద్ది అని చెప్పి మనం టైం వేస్ట్ చేసుకోకండి. బట్ ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులకి మాక్సిమం దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిసైడ్ అన్నమాట. అంటే ఇందాక మనం ఏం చేసినాం, ఒక వ్యక్తి కానీ ఏదైనా ఒక పరిస్థితి నుంచి మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నాం, బయటికి రావాలని ఆలోచన మనకు వచ్చింది. మరి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో కూడా మనం నిర్ణయం తీసుకోవాలి కదా. వెస్టిజ్ లో ఉన్నాం, ఓకే. వెస్టిజ్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు వెస్టిజ్ చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయము ఏ టైంలో తీసుకుంటున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకుంటున్నావు, అసలు నీ దగ్గరికి వెస్టీజ్ అనేది ఎప్పుడు వచ్చింది, రైట్? ఆ విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ అవకాశం నీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటున్నావు, ఈ టాపిక్ పరంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెస్టీజ్ ప్లాన్ నీ అప్లై నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వెస్టీజ్ చేయాలని ఉన్నా అనుకోకపోయినా నీ అప్లై ధర్మం ఏంటి, ప్రయత్నం మన ధర్మం కాబట్టి మనం ప్రయత్నించడానికి బయటికి వెళ్తాం. ప్రయత్నించే పద్ధతిలో ఒక అప్లై నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెస్టీజ్ నీకు అర్థం కాకపోవచ్చు, అవ్వచ్చు. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో నీ అప్లై నీ దగ్గరకు వచ్చాడు, ఇలాగా బేబీ బంప్ తో ఉన్నప్పుడు ఏమైనా నీ దగ్గరకు వచ్చాడా? లేదు కదా. నువ్వేమన్నా ఆడుకుంటున్నప్పుడు నీ అప్లై వచ్చిన దగ్గరకు వచ్చి ప్లాన్ చెప్పినాడా? ఈ ఏజ్ లో ఉన్నప్పుడు, ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మాక్సిమం ఒక 18 క్రాస్ అయిన తర్వాతనే మనకు మెసేజ్ లో ఐడి ఇస్తుంది కాబట్టి ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మీ దగ్గరికి మీ అప్లై వచ్చి ప్లాన్ చెప్తాడు. ఆ టైంలో నీ ఇంటెన్షన్ ఏముంటది, ప్యాకెట్ మనీ వస్తుందా, గేమ్స్ ఆడుతున్నామా, ఏదైనా చిల్ బయటికి వెళ్ళి ఎంజాయ్ పార్టీస్ అలాంటి మూడ్ లో ఉండు. బట్ ఆ టైంలో నువ్వు బాగుపడితే నీ జీవితం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోన నీ అప్లై నీ దగ్గరికి అవకాశాన్ని తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే నీ ఏజ్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఆల్రెడీ డెవలప్ అయిన విషయం మాకు తెలుసు, మనం మీటింగ్స్కి వెళ్ళి ఉంటాం కాబట్టి ఈ విషయం ఇతన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని మనం పోయి ప్లాన్ చెప్తే అతను ఏమంటాడంటే ఆ ఏజ్ లో అసలు వన్ మైండ్కి ఎక్కదు అది. ఎంతసేపు ఉన్నా ఎంజాయ్ చేసినామా, తక్కువ డబ్బులు వచ్చేది ఏమైనా ఉందా, అవే చూసుకొని ప్యాకెట్ మనీ ఉందా, వెళ్ళిపోతాడు అంతే. మరి ఇది దాటితే ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో ఎవరైనా ఇంట్లో బాధ్యతలు మోసే వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ ఇతని నెత్తి మీద ఏం పడుద్ది, ఇంటి భారం అనేది ఇతని మీద పడుద్ది. ఆల్మోస్ట్ అతని ఏజ్ ఎంత, 28 to 30 35 దగ్గర ఉంటాడు. మరి ఇప్పుడు ఇతని మీద ఏముంది, బాధ్యత ఉంది. అంటే చూడండి, బాధ్యత లేని టైంలోనేమో అతని దగ్గర టైం ఉంది, బాధ్యత నెత్తి మీద పడ్డప్పుడు ఏమో అతని దగ్గర విజిట్ చేయడానికి టైం లేదు. ఫస్ట్ వచ్చాం అతనికి అర్థం కాలే, చేయనన్నాడు, ఇప్పుడు వచ్చాం ఇప్పుడు టైం లేదంటున్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే, చేస్తే బాగుంటది, బట్ పొద్దున్న వెళ్తున్నా రాయి నైట్కి వస్తున్నా, చేయడానికి టైం లేదంటాడు. మళ్ళీ మనం అతని దగ్గరికి వెళ్తే ఆయన పరిస్థితి ఏంది, అతనితో పాటు మనం కూడా ఏజ్ ఎక్కువైపోద్ది. అసలు మనం ఏమనుకుంటాం, మనకి యంగ్ డైనమిక్ లీడర్ కావాలనుకుంటాం. అదే ఇంకొంచెం ముందుకెళ్తే పాపం ఆ సార్ వచ్చేసి చెట్లకి నీళ్ళన్నా పోస్తున్నాడు. ఈ రోజు మనం తినే తిండికి చెట్లకు నీళ్లు కాదు కదా, లేచి కూడా మన పనులు మనం చేసుకునే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అంటే చూడండి, నిన్ను ఈ టైంలో నీ అప్లైని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ టైంలో నువ్వు అర్థం చేసుకోకుండా వెస్టేజ్ తీసుకోలేకపోతే నువ్వు ఏ టైంలో కూడా వెస్టేజ్ తీసుకోలేవు. ఆలోచించండి ఒకసారి. మరి ఏ టైంలో అసలు నువ్వు వెస్టేజ్ చేస్తావు? నువ్వు కొంచెం ఏజ్ ఎక్కువైతే అసలు నువ్వు మాకు అవసరం లేదు, మేము యంగ్ ఉండి డైనమిక్ లీడర్ కోసం వెతుకుతున్నాం. అదేదో నువ్వు ఏజ్ అయిపోయిన తర్వాత బండి మీద తిరగలేవు, అటు వెళ్ళావు ఇటు వెళ్ళావు అని చెప్పి ఆ ఏజ్కి వచ్చిన తర్వాత నువ్వు వెస్టేజ్ చేస్తానంటే ఏం చేస్తాను చెప్పండి? చేయలేం. అయినా సరే మన అదృష్టం తెలుసా, ఈ రోజు కూడా మన డౌన్ లైన్ లో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వ్యక్తులు వచ్చి ఈ ఏజ్ లో కూడా వెస్టేజ్ అర్థం చేసుకుని బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకులు చేయట్లేదు, వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు వెస్టేజ్. దండం పెట్టాలి వాళ్ళకి. వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంకొంచెం ముందు తెలిసింటే బాగుండని. బట్ ఆ ముందున్నది ఎవరు, బాధ్యతలు మోసే వ్యక్తి. నువ్వు గుర్తిస్తలేవు వెస్టేజ్ నీ రోజు. నీ ముందున్నాడు టైం వేస్ట్ చేస్తున్నాడు, అతను గుర్తించట్లేదు వెస్టేజ్. మరి ఎప్పుడు నువ్వు వెస్టేజ్ చేయాలనుకుంటున్నావు? టైం అయిపోతుంది, టైం లేదు. ఎప్పుడు ఎవరికి ఏం జరిగేది తెలియదు, అవునా కదా? మరి నువ్వు చేయాలని ఎప్పుడు డిసైడ్ అవుతున్నావు? దీంతో పాటు నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ లేడీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం. మీ దగ్గరికి మేము వస్తున్నాం బిజినెస్ చేయమని చెప్పి మీ అప్లైన్లు వస్తున్నారు, ఏ టైంలో మీ దగ్గరికి వస్తున్నాం? ఆల్మోస్ట్ ఒక బాధ్యత అంటే ఒక జాబ్, ఒక ఆశా వర్కర్ గానో లేకుంటే ఒక నర్సింగ్ లేడీ గానో ఎక్కడ ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడే కదా మేము మీ దగ్గరకు వస్తున్నాం. మరి ఆ టైంలో కూడా మీరు టైం లేదని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ మీకు ఏమవుద్ది, మ్యారేజ్ అయిపోద్ది. పెళ్లికి ముందు మీరు బిజినెస్ చేస్తేనేమో మీ తండ్రి వద్దంటాడు, పెళ్లి తర్వాత బిజినెస్ చేద్దామంటేనేమో
మీ భర్త వద్దు అంటాడు. ఎప్పుడు మీరు బిజినెస్ చేస్తారు ఆలోచించండి. సరే, భర్త కొంచెం అర్థం చేసుకున్నాడు అనుకోండి, మూమెంట్ ఇచ్చే టయానికి మళ్ళీ మీ పరిస్థితి ఇది. తీరా సరేలే అయ్యింది, దేవుడిచ్చిన అదృష్టం కాబట్టి అని చెప్పి మూమెంట్ ఇచ్చేసరికి మళ్ళీ కాన్సెప్ట్ ఇది. మళ్ళీ వాళ్ళని సాకి పెద్ద చేసి మళ్ళీ స్కూల్లోని అవన్నీ ఇవనేసరికి ఎందు మీ పరిస్థితి చూడండి. ఎక్కడ అసలు మనం వెస్టేజ్ చేస్తాం ఆలోచించండి ఒకసారి లేడీస్ పరంగా. అయినా సరే బిజినెస్ నైజం చూడండి. ఇంత పెద్ద నెట్వర్క్ కంపెనీలో వచ్చి 22 ఏళ్ళు కంప్లీట్ అవ్వడానికి వస్తుంది ఇంకా దగ్గరలో 1 మంత్ లో. ఇందులో జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. ఇంతకు మనం జెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అతను ఏం చేసినా మాక్సిమం అడగరు. అదే ఒక లేడీస్ ఇంటి నుంచి బయటికి రావాలంటే పర్మిషన్. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏడ తింటున్నావు, ఏడ ఉంటున్నావు, నిజమా కాదా అబద్ధమా, ఇన్ని క్వశ్చన్లను దాటుకొని ఇంత మందిని దాటుకొని లేడీసే వచ్చి బిజినెస్ ధైర్యంగా చేస్తున్నప్పుడు మొగల్లో మనకి ఏమయ్యా చేయనికే? ఎంత ఫ్రీడమ్ ఉంది మనకి, అవునా కదా? ఈరోజు పీవీ చెయ్యి రా బిజినెస్ చేద్దాం అంటే గుడ్డి సాకులు చెప్తున్నావు నువ్వు. ఈరోజు డైరెక్టర్ అయినావు, మళ్ళీ సిల్వర్ అయినావు, మళ్ళా గోల్డ్ అయినావు, స్టార్ అయినావు. తెలుసు నీకు బిజినెస్ మీటింగ్ అంటే ఏం తెలుసు, ఏం చేస్తే డబ్బులు వస్తాయి కూడా తెలుసు. అయినా నువ్వు మనసు పెట్టట్లా. ఎందుకు ఇన్ని మిస్టేక్స్? టైం లేదు, జీవితాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. కళ్ళు మూసి తెరిచే లోపు ఒక రోజు కాదు కదా, ఒక సంవత్సరం అయిపోతుంది. ఆలోచించండి ఒకసారి. అసలు ఎక్కడ వీళ్ళకి ఆప్షన్ లేదు, ఫ్రీడమ్ లేదు, అయినా సరే బిజినెస్ చేస్తున్నారు. అడుక్కడుకు ఇప్పుడు స్టాక్ పాయింట్లు తయారవుతున్నాయి. ఎలా చేయాలి మనం బిజినెస్? ఇంకా చేస్తున్నామా మరి? ఇందాక చూపించినట్టే వీడియోలో యాక్ట్ చేస్తున్నాం, మనం బిజినెస్ చేయట్లేదు. అందరికీ ఇబ్బందే. వాస్తవం ఇది. మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు చెప్పు? సంవత్సరం పాటు నిన్ను ఎక్స్పెక్ట్ చేసి ఫాలో చేసి నీ కింద ఐడి వేసి 16%లోకి నీ పర్మిషన్ లేకుండా నేను తీసుకొచ్చి పెడితే నీ కింద వందల మంది టీం అయినా నువ్వు ఈరోజు అసలు చలనం లేకుండా నువ్వు ఉంటున్నావు. నీ వల్ల ఏం ఉపయోగం చెప్పు? నిన్ను ఏదో ఒక డబ్బులు ఇప్పేయాలి కదా అబ్బా ప్రయత్నించేది, నేను నాశనం చేయాలని అయితే కాదు కదా. ఆలోచించండి ఒకసారి. రైట్. దీంతో పాటు డిసైడ్ అంటే నిర్ణయం. నీ దగ్గరికి వెస్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏ మాత్రం నువ్వు టైం వేస్ట్ చేసినా అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వెస్టీజియన్ ఒక అప్లైన్ అన్నప్పుడు అతను ప్రయత్నమే చేస్తుంటాడు. నువ్వే రావాలని రూల్ లేదు. రైట్. బట్ నువ్వు తీసుకుంటే బాగుపడుతుంది, తీసుకోకుంటే నువ్వు చేతిలో అవకాశం ఖచ్చితంగా నీకు మళ్ళీ టచ్ అవుద్ది. ఆ టచ్ అయ్యే టైంకి నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇష్టం. ఆ పిల్లలు ఎత్తుకొని ఉంటావా, ఆ లాస్ట్లో ముసలమ్మ ప్లేస్లో ఉంటావా, కన్సీవ్గా ఉంటావా, బిఫోర్ మ్యారేజ్ ఉంటావా, ఎప్పుడు ఉంటావో తెలియదు. అప్పుడు అనిపించుద్ది, అరే అప్పుడే చెప్పినప్పుడు ఏంటంటే ఎంతో కొంత నేను తీసుకునేదాన్ని కదా అని. అప్పుడు ఫీల్ అయ్యేదానికంటే ఇప్పటికైనా రియలైజ్ అవ్వడం బెటర్. ఇది డిసైడ్ అన్నమాట. దీంతో పాటు వచ్చేసి అలాగే నెక్స్ట్ ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే నిర్ణయం తీసుకునే టయానికి మీ అంతటా మీరు నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది. ఈరోజు మాకు డబ్బులు వస్తున్నాయని, మా అప్లైన్కి డబ్బులు వస్తున్నాయని నానా రకాలుగా మేము ఫోటోలు చూపించి వీడియోలు చూపించి అన్ని మా ప్రయత్నం అంతా చేస్తే మమ్మల్ని చూసి మీరు బిజినెస్ లోకి రావద్దయ్యా. మీ అంతటా మీరే రండి. చూడండి ఒకసారి, ఇక్కడ కోడి పిల్ల కనపడుతుంది, గుడ్డు అది పగలగొట్టుకుని బయటకు వస్తుంది. దానంతటా అది వస్తే ఏమవుతుంది? కోడి పిల్ల అవుతుంది. అదే ఈరోజు ఈ బిజినెస్ లో మా బలవంతంగా మీరు కనుక ఈ బిజినెస్ లోకి వస్తే మీరు ఏమవుతారు చెప్పండి? ఆమ్లెట్ అవుతారు. అంటే మిమ్మల్ని మేము బలవంతంగా బిజినెస్ తీసుకొస్తే ఆ రోజుకి, ఆ పూటకి, ఆ నెలకు మీరిచ్చే పీవీ వల్ల మేము డబ్బులు తింటాం అంతే ఇంకా. అదే మీ అంతటా మీరు బిజినెస్ లోకి వస్తే, అంటే ఒక కోడి పిల్లగా మీరు బయటికి వస్తే అది మళ్ళీ గుడ్లు పెడుతుంది, మళ్ళీ పిల్లలు వస్తాయి, మళ్ళీ గుడ్లు పెడతాయి. అంటే ఎంత అద్భుతంగా బిజినెస్ బిల్డ్ అవుతుందో ఆలోచించండి. అదే మా అంతటా బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి డబ్బులు పెట్టి కొట్టించి రకరకాల ఇబ్బందులు మిమ్మల్ని పెడితే ఆ పూటకు మాత్రమే మీరు పనికొస్తారు. ఆ పూటకు మాత్రమే మన కడుపు నిండుద్ది. ఇందులో ఎనలేని డబ్బు ఉంది ఈ వెస్టేజ్ లో. మరి అలా డబ్బులు తీసుకోవాలంటే మీ అంతటా మీరై సంచులు పట్టుకున్నా ఏదో పట్టుకున్నా రావాలి తప్ప మా బలవంతంగా మీరు రావద్దు. మీకు బిజినెస్ పరిచయం చేసే వరకు మా ప్రయత్నం, మా బాధ్యత. బట్ మీ అంతటా మీరే రావాలి తప్ప మా బలవంతంగా మీరు రావద్దు. ఈ రోజు మన కింద వచ్చే డౌన్ లైన్లు కూడా బలవంతంగా ఉంటున్నారా, స్వచ్ఛందంగా ఉంటున్నారా కూడా మనం గుర్తుపట్టుకోవాలి. బలవంతంగా ఉంటే అతన్ని మళ్ళీ మోటివేషన్ చేసి అతనంతటా ఒక్కడికన్నా అతనంతటా అతను నేర్పిస్తేనే బాధ్యత అనేది తీసుకుంటాడు. ఈ రోజు ఆ యొక్క పర్సన్ బాధ్యత తీసుకోకనే అందరికి టైం సరిపోవట్లా. మనమే ఐడియాలు చేయాలి, మనమే ప్లాన్ చెప్పాలి, మనమే హోమ్ మీటింగ్ చేయాలి, మనమే అన్నీ చేసుకుంటూ పోతే అతనేంది చేసేది? అతను ఆమ్లెట్ ఉన్నాడు కాబట్టి అన్ని మనం చేస్తున్నాం. అతను కోడిపిల్ల అంటే
అతని పని అతను చేసుకుంటుండే, ఇంకో ఇద్దరిని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే. బట్ మీ అంతటా మీరే డిసైడ్ అవ్వండి, మీ అంతటా మీరే రావాలి తప్ప మీరు రావడానికి ఏం చేయాలో మేము అది చేస్తాం. బట్ మిమ్మల్ని మాత్రం బలవంతంగా చేయవద్దు. ఈరోజు మన డౌన్ లైన్ అయినా సరే, మన అప్ లైన్ అయినా సరే. అదే విధంగా నెక్స్ట్ డిసైడ్. ఇందులోనే ఒకసారి చూడండి, అందరం వెస్టీజ్ లోనే ఉన్నాం. ఈ పాయింట్ మీనింగ్ ఏంటి చూడండి, అందరం వెస్టీజ్ లోనే ఉన్నాం. అక్కడ ఏదైతే కొమ్మ ఉందో ఆ కొమ్మ పరంగా మరి అటు సైడ్ ఉన్న పండేమో తొందర పండైంది, ఇటు సైడ్ ఉన్నదేమో కొంచెం అవలే ఇంకా. అంటే ఇక్కడ ఆ చెట్టుకు, అంటే ఆ వెస్టీజ్ కి ఆ చెట్టుకి ఆ పండు ఇష్టం అని అర్థం కాదు ఇక్కడ. ఈ పండు ఈ కాయ ఇష్టం లేదని అర్థం కాదు. రెండు ఒకే బుడిపెకు ఉన్నాయి. ఒకసారి అది పండైంది, అది అయిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా పండవద్దని అర్థం. మరి విస్టీజ్ అనే ఈ కొమ్మకు మనం అంటి పట్టుకొని ఉన్నప్పుడు అది పండైనప్పుడు ఇది ఖచ్చితంగా పండైద్ది, ఇది వాస్తవం. మరి వెస్టీజ్ లో మన అందరం ఉన్నప్పుడు అతను సక్సెస్ అయినప్పుడు మనం కూడా అవుతాం, మన అప్లై అయినప్పుడు మనం కూడా అవుతాం. నో ప్రాబ్లం. వెస్టీజ్ కి అయితే అతను వేరు మనం వేరు కాదు కదా. మరి నువ్వు ఆ కొమ్మని పట్టుకొని ఉంటావా, లేకుంటే అది అవ్వట్లేదని చెప్పి ఈ కొమ్మకు బలం లేదు, ఈ కొమ్మకు ఫుడ్ రావట్లేదని చెప్పి ఇంకో కొమ్మను పట్టుకొని, అంటే వగేరా వేరే కంపెనీలు అనమాట, అట్లా వెళ్ళి పట్టుకుంటావా, నీ ఇష్టం. ఇక్కడ మిస్టేక్ అనేది మనది. పట్టుకొని ఉంటావా, అది పైనుంచి అందరికీ వెస్టీజ్ అనేది ఒకటే చెట్టు, అన్ని ఒకటే కొమ్మలు, అన్ని కొమ్మలకి డబ్బులు ఉన్నాయి, అన్ని ఈ చెట్టు మొత్తంలో డబ్బులు ఉన్నాయి. మరి ఎక్కడ నీకు కావాలి ఏందనేది నువ్వు పట్టుకొని ఉండి ఓపికతోనే నీకు డబ్బులు వస్తాయి. లేదు క్విట్ అయిపోతా అంటే ఎవరికి నష్టం, రాలిపోతావు కిందికి. అవునా కదా, ఆ విధంగా అనమాట. మరి డిసైడ్ అనేది మీకు మీరుగా డిసైడ్ అవ్వాలి, ఒకరు చెప్తే వచ్చేది కాదు, మీ లోపల నుంచి మీరే అవ్వాలి. నెక్స్ట్ దీంతో పాటు ప్రియారిటీ. అంటే చూడండి, ఇక్కడ చాలా మంది వెస్టీజ్ కి ప్రాధాన్యత ఇస్తున్నాం అనుకుంటారు. అంటే ఏ విధంగా ఇస్తున్నాం అంటే, వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి బ్యాగ్ వేసుకుంటున్నా, అన్నీ వేసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా అని చెప్పి మళ్ళీ నైట్కి వస్తున్నా, నాకు వెస్టీజ్ తప్ప ఆ, వేరే ఎలాంటి బిజినెస్ లేదు, వేరే ఎలాంటిలో ఎక్కడ నేను టైం ఇవ్వనని చెప్పి చాలా మంది నిజాయితీగా అలా చేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాండ్సప్. దాంతో పాటు ఇదే ప్రాధాన్యతలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి చాలా మంది వెస్టీజ్ చేస్తున్నాం అంటున్నారే తప్ప ఈ ప్రాధాన్యత అనేది వెస్టీజ్కి ఇవ్వట్లేదండి. ఏంటికి ఇస్తున్నారు మరి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెళ్లిళ్ళకి, నెక్స్ట్ ఓని ఫంక్షన్లు, నెక్స్ట్ పుట్టెంటుకలు, నెక్స్ట్ పుట్టినరోజులు, గృహప్రవేశాలు, పెద్దవారి పండుగలు, బొడ్రాల పండుగలు, ఇల్లు పంచాయతీలు, పొలం పంచాయతీలు, గర్భస్తంభాలు లేటుడు, చనిపోవడాలు, వాళ్ళ దినాలు, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఆ తర్వాత వెస్టీజ్కి ఇస్తున్నాను. నాకు ఐడియా వచ్చింది, నా చుట్టూ జరిగేటి ఇవే చూసిన నేను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ నిండొచ్చు, ఫ్రెండ్ కానీ, సంథింగ్ అని, ఫ్యామిలీ సంథింగ్ అని చాలా ఉండొచ్చు. బట్ కొంతవరకు మాత్రమే నేను ఇక్కడ సేకరించిన. వీటన్నింటి తర్వాత ఇక్కడ నేను 13వ స్థానమే వచ్చింది. బట్ ఇంకా అది 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు చాలా మందికి. ఆ తర్వాత మనం వెస్టీజ్కి ఇస్తున్నాం. ఇక్కడ డబ్బులు వస్తాయండి. పేరుకేమో వెస్టీజ్ అంటున్నాం, ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నాం? 13, 14, 15, 20, 50, 100 కన్నా ఇస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఆలోచించండి. నువ్వు ఒక పెళ్లికి వెళ్తే ఫస్ట్ కట్ ఏమైనా నీ ఇంటికి వస్తుందా? వాళ్ళకి ఏమైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వేనా? కాదు కదా. మరి కానప్పుడు ఎవందో పెళ్లి అయితే 4-5 రోజులు ముందు పోయి పెళ్లి కాడ కూర్చుంటున్నావు నువ్వు, పనులన్నీ చేస్తున్నావు, ఏం వస్తుంది నీకు? ఓని ఫంక్షన్లు, లేడీస్ ఫంక్షన్లు సామి అవి, నువ్వు ఎందుకు పోయాడా గిన్నెలు మోసుకుంటా? అవసరమే లేదు ఇక్కడ. ఆలోచించండి ఒకసారి. పుట్టినరోజులు, బర్త్డేలు ఒక గంట సేపు అయితే అయిపోయేదానికి పొద్దున పోయి కూర్చుంటున్నావు నువ్వు ఆడ. గృహప్రవేశాలు, పెద్దవర పండుగలు, ఇన్ని పండుగలకు ఎంత టైం నువ్వు వెయిట్ చేస్తున్నావు? ఇవన్నీ దాటిన తర్వాత వెస్టీజ్కి నువ్వు టైం ఇస్తున్నావు. చూడండి ఒకసారి, చేయట్లేదా? పోత పోత ఫంక్షన్ టచ్ చేసి ఫీల్డ్కి వెళ్ళట్లేదా మీరు? గుండెల మీద చేసుకుని మీకు మీరు ఆలోచించుకోండి ఒకసారి. డైరెక్ట్ వెస్టీజ్కే పోతున్నావా? మిస్ చేస్తలేమా మనం? ఇంతమందిని చేస్తలేము, ఆలోచించండి. రావాలి, అది మళ్ళీ మళ్ళీ ఫస్ట్కి రావాలి. కిందికి పడిపోతుంది, మళ్ళీ ఎత్తుకెళ్ళి ఫస్ట్ లో పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు వెస్టేజ్ ని తీసుకుపోయి ఫస్ట్ కు పెడతావో అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది, లేకుంటే రాదు. ఈ ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నిద్రలో నాకు వెస్టేజ్ ఫస్ట్ అనుకుంటావా, సంబంధంలా. నిద్ర పోకుండా ఆలోచిస్తావా, సంబంధంలా. కానీ నువ్వు ఏ పని చేసినా సరే వెస్టేజే ముందుండాలి. అది పడిపోద్ది, తెలుసు, అందరికీ తెలుసు. పొద్దున్న లేచినప్పుడు వెస్టేజ్ టచ్ చేయం కదా, ప్రెస్ చేస్తాం. అవునా కదా, వేరే చిన్న చిన్న పనులు ఉంటే చేస్తాం, అవన్నీ అయిపోయినాకనే వెస్టేజ్ అనుకుంటాం. ఇంట్లోంచి బయటకు వచ్చి ఫీల్డ్ టైంలో అనుకుంటాం. బట్ అయినా సరే నీ మైండ్లో ఏముండాలి, ముందు వెస్టీజే ఉండాలి. నిన్న ఏం చేసిన ఈరోజు ఏం చేయాలి, అది కాన్సెప్ట్. ఈ విధంగా ఆ యొక్క ప్రాధాన్యత అనేది నువ్వు మొదటికి ఇస్తేనే వచ్చుద్ది. లేదనుకుంటే మనం ఎప్పటికీ వెనక్కి పడిపోతాం. ఏ ఫంక్షన్లో, ఏ పుట్టినరోజులో ఒక్క 1 ఇయర్ అండి. మీకు ఇంకా నమ్మకం ఉంటే, నమ్మకం లేకుంటే 2 ఏళ్ళు అనుకోండి. ఏ ఒక్క ఫంక్షన్లో కాలు పెట్టకుండా వెస్టీజ్ లోనే కాలు పెట్టండి. ప్రతి ఇన్విటేషన్ కార్డు నీ ఇంటికే ఫస్ట్ వస్తుంది.
అప్పుడు వెళ్ళు నువ్వు దర్జాగా వెళ్ళొచ్చు. చూడండి, వెస్టీజ్ వెనక నువ్వు వాడు, ఈ మధ్యలో ఫంక్షన్లన్నీ నీ వెనక పడతాయి. అదే నువ్వు ఈరోజు వెస్టీజ్ ఇచ్చిపెట్టి దాని వెనక పడినావనుకో, వెస్టీజ్ ఏడ చేస్తావు నువ్వు? చెయ్యవు. ఇప్పుడు ఫంక్షన్లకే పోతావు, 60 ఏళ్ళకి ఫంక్షన్లకే పోతావు, 70 ఏళ్ళకి ఫంక్షన్లకే పోతావు. నువ్వు రెగ్యులర్గా అదే చేస్తావు. ఏం వాల్యూ ఉంటుంది నీకు? ఉండదు. కనబడొద్దు. ఒక 2 ఏళ్ళు ఫ్యామిలీకి ఎవ్వరికి కనబడకండి, ఇంత వాల్యూ వస్తుంది తెలుసా? బ్రహ్మాండమైన వాల్యూ వస్తుంది. అదే కదా మనిషి నైజం. ఒక మాట సంపాదించుకోవాలి, ఒక విలువ సంపాదించుకోవాలి, అదే కదా కాన్సెప్ట్. అవునా కదా? ఈరోజు నువ్వు వెస్టీజ్కి అవకాశం అన్ని నీ దారికి వస్తాయి. మరి ప్రాధాన్యత అనేది అందరూ పెంచుకోవాల్సిందే, తప్పదు. మెయిన్ పాయింట్. అదేవిధంగా మెథడ్ ఆఫ్ టెల్లింగ్ అనమాట, అంటే చెప్పే విధానం. మనం చాలా వరకు ఏం చేస్తుంటాం అంటే బిజినెస్ ప్లాన్ చెప్తుంటాం. బిజినెస్ ప్లాన్ చెప్తుంటాం. ఏ విధంగా చెప్తామంటే, చెప్పిన ప్రతి దగ్గర ఐడి రాదు. బాగా అర్థం చేసుకోవాలి లీడర్. చెప్పిన ప్రతి దగ్గర ఐడి రాదు. అలాగని చెప్పినతోనల్లా ఐడి మిస్ కాదు, వస్తుంది, రాదు, 2 విధాలుగా ఉంటుంది. బట్ ఇది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే, చెప్పిన మన మీద ఒక 50% ఉంటే, ఆ డిసిజన్ తీసుకునే అతని మీద ఒక 50% ఉంటుంది. అంటే చేయాలవద్దు అనేది అతని నిర్ణయం. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ చెప్పే విధానం అనేది అతనికి అర్థం కాలేదు అంటే, మనం చెప్పే విధానంలో మాక్సిమం ఒక 70% మిస్టేక్ ఉంటుంది. ఏంటి ఆ మిస్టేక్ అంటే, అది అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక చిన్న స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక రాజు ఉంటాడు, రాజ్యం ఉంటుంది కామన్. అందులో మంత్రి ఉంటాడు. ఆ మంత్రి దగ్గర రాజు ఏమంటాడంటే, ఆ రాజుకి ఒక 2 కొడుకులు ఉంటారు. ఆ కొడుకుల గురించి భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకు ఎవరైనా పండితులు తెలిస్తే ఒక 2 పంపించు అని చెప్తే, అతను ఒక 2 పండితుల్ని పంపిస్తాడు. వాళ్ళు కోటలోకి ప్రవేశిస్తారు. వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటాడు. నాకు 2 కొడుకులు ఉన్నారు, వీళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఒక ఋషిని అడిగితే ఒక ఋషిని అడిగితే అతను ఏమంటాడంటే, రాజా, మీరు చెప్పినట్టు నేను చెప్తాను, బట్ నా ధర్మం నేను చేస్తాను. ఏంటి ఆ ధర్మం చెప్పండి ఋషివర్య అంటే, ఆ ఋషి ఉండి ఏమంటాడంటే, నీ పిల్లలిద్దరూ మీ కళ్ళ ముందే చనిపోతారు. మీరు డిప్రెషన్లో, అంటే బాధలో కుంగిపోయి కుషించిపోయి రాజ్యం మీ చేజారిపోతుంది అని చెప్పేస్తాడు. అంటే నా కొడుకుల్ని నా కళ్ళ ముందు చనిపోతారని చెప్పేసి ఆ ఋషిని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు బయటికి వెళ్ళి. అక్కడే ఉన్నటువంటి ఇంకో పండితుడు ఏం చేస్తాడంటే దీన్ని పసిగట్టి చెప్పే విధానం మారుస్తాడు. ఏంటి ఆ విధానం అంటే, ఓ రాజా, మీరు మీ కొడుకుల కంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, ఆ సంతోషంతో నా రాజ్యాన్ని బాగా చూసుకుంటారని చెప్పి ఇంకో పండితుడు చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆ రాజు మురిసిపోయి అతనికి ఏదో ఒక బహుమతి ఇచ్చి పంపేస్తాడు. అంటే చూడండి, అతను చెప్పింది ఒకే విషయం, ఇతను చెప్పింది ఒకటే విషయం. మరి ఎందుకు ఇంత తేడా అంటే, చెప్పే విధానంలో తేడా, అతని మైండ్కి ఎక్కియడంలో తేడా. ఈ రోజు మనం చెప్పేటటువంటి ఏదైతే ప్లాన్ ఉందో, మనం ఏ విధంగానైనా చెప్పొచ్చు. జస్ట్ 40 minutes లో క్లోజ్ చేయొచ్చు, వీలైతే 2 గంటల్లో క్లోజ్ చేయొచ్చు, గంటన్నరలో క్లోజ్ చేయొచ్చు. బట్ అతనికి ఏం తీసుకుంటున్నాడు అనేది మనం గెస్ చేయగలగాలి. ఏ పాయింట్ దగ్గర అతని ముఖంలో అర్థమైన ఫీలింగ్ కలుగుతుంది, అతని తలకెక్కినటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు మనం చాలా మందికి ఎదురు కూర్చున్న వ్యక్తి ప్లాన్ చెప్తే పక్కన ఉన్నోడు ఫస్ట్ ఐడియా చేసుకుంటాడు ఎదురుగున్న కంటే. అంటే ఆలోచించండి, ఎవరికి మైండ్కి ఎక్కుతుంది, ఎవరికి తీసుకుంటున్నారు, ఏం లేదనేది మనం 2 విధాలుగా ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు మనం చేసే మిస్టేక్స్ వల్ల ఐడియాలు అనేది చాలా మటు కొంతమంది లేట్ అవుతాయి. మనం ప్లాన్ చెప్పినప్పుడు ఎవరు మనకు ఆధార్ కార్డ్ ఇవ్వరు. చూద్దాంలే, మీకు వాట్సాప్ చేస్తాను, తెలుసు కదా మీరు, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి టైం అనేది స్కిప్ ఇస్తారనమాట. బట్ అలాంటి కావద్దు. అంటే మనం చెప్పేటప్పుడే అతడు ఏం తీసుకుంటున్నాడు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, ఏ కంపెనీలో అయినా నెగిటివ్స్ ఉంటాయి, బట్ అవి కానీ ఎలా తీసుకుంటున్నాడు అన్ని మనం మోటివేషన్ చేసి తీసుకోవడం వల్ల ఈజీగా అతని మైండ్కి అనేది తీసుకుంటాడు. దాంతోపాటు ఈ చెప్పే విధానంలో ఇంకో విధంగా ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను అంటే, మీరందరూ మైండ్తో ఆలోచించండి. ఒక ఏనుగు గుంటలో పడింది, పిల్లలు రాళ్ళు తీసుకొని దాన్ని పైకి ఎక్కించడానికి సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు అనుకోండి. నేను చెప్పే వర్డ్ ఏంటంటే, ఒక ఏనుగు గుంటలో పడింది, ఆ ఏనుగుని పైకి ఎక్కించడానికి పిల్లలు ప్రయత్నిస్తున్నారు, లేదంటే రాళ్లతో కొడుతున్నారు. ఇప్పుడు నేను ఈ వర్డ్ చెప్పిన తర్వాత మీకు అందరికీ ఫీలింగ్ ఏం రావాలి? నిజమైన ఒక ఏనుగు కనపడాలి, అది గుంతలో పడిన విషయం మీకు కనబడాలి, పిల్లలు ఉండాలి, దాని దగ్గర ఏదైనా రాళ్లతో కొట్టడము ఆట ఆడుతున్నట్టు మీకు కనబడాలి. ఇది నైజం, మనిషి యొక్క నైజం. మరి
ఇది ఏ విధంగా మీకు రియలైజ్ అయ్యి ఆ ఫోటోలు కనబడుతున్నాయి, ఆ విజువల్స్ కనబడుతున్నాయి అంటే మీరు ఆలోచించే విధానంలో ఆ విజువల్స్ అనేది కనబడుతున్నాయి. ఏ విధంగా ఈ విధంగా మీకు కనబడుతున్నాయి. అంటే గుంటలో ఏనుగు పడింది, దాన్ని బయటికి తీయడానికి లేదా రాళ్లతో కొట్టే విధానంలో పిల్లలు అనేది కనబడుతున్నారు. మాక్సిమం మీకు ఏనుగు, పిల్లలు, ఈ గుంట, ఈ మురికి అనేది కనబడడం సహజం ఇది. బట్ నేనేమంటున్నానంటే అదే విషయం గురించి, అదే పాయింట్ గురించి ఇంకో విధంగా చెప్తున్నా. ఏనుగు గుంటలో పడింది, పిల్లలు రాళ్లతో కొడుతున్నారు. సేమ్ కాన్సెప్ట్. మీరు ఈ విధంగా ఊహించుకున్నారు, నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నా. అంటే ఈ రోజు మనం చెప్పే ప్లాన్ కూడా వాళ్ళకి ఫుల్ హైప్ నివ్వద్దు. అంటే చూడండి, జాయిన్ అయిన సంవత్సరానికి 1,00,000 వస్తుంది, కారు వస్తుంది అని చెప్పి వాళ్ళని ఫుల్ హైక్ తీసుకెళ్తున్నాం. తీరా చూస్తే పరిస్థితి ఏంటి అంటే సంవత్సరం తిరిగినా 2 నెలలు తిరిగినా గట్టి కొడితే ఎల్ఓపి కొట్టలేకపోతున్నాడు. చాలా టీంలు. ఆలోచించుకోండి మీరే, ఆలోచించుకోండి మీరే, అవునా కదా? మరి ఎందుకు ఈ తారతమ్యాలంటే హైప్ కు తీసుకెళ్తున్నాం, హైప్ కు తగ్గట్టు మనం సర్వీస్ ఇవ్వట్లా, హైప్ కు తగ్గట్టు టీములు ఇమీడియట్ గా రావట్లా. వచ్చిన టీం పడిపోతుంది, ఒక లైన్ స్ట్రాంగ్ అయ్యేలోపు ఇంకో లైన్ పడిపోతుంది. అంటే ఏదైనా సరే అంటే హైప్ రేంజ్ లో ఇవ్వకండి. ఓన్లీ ఏం జరుగుద్ది, ఏం చేయగలం, ఎంత టైం ఏం చేయగలం అదే ఇవ్వండి. బై మిస్టేక్ దానికంటే ఎక్కువ చేస్తే సంతోషమే, అందరికి డబ్బులు వస్తాయి, అందరికి టీం వస్తుంది. బట్ ఎక్కువ హైప్ ఇచ్చి ఆ హైప్ ట్యాన్ కి అతను రీచ్ అవ్వకపోతే అతను బిజినెస్ బంద్ చేస్తున్నాడు. అవునా కదా? అందరికీ జరుగుతుంది ఇది. బట్ అలాంటి హైప్ ఇవ్వకండి, రియాలిటీలోకి తీసుకురండి. ఏం జరుగుతుంది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా చేయాలన్నా వద్దా, ఈ కాన్సెప్ట్ లో తీసుకెళ్ళండి. అంటే ఏ విషయమైనా మనం చెప్పే విధానాన్ని బట్టే వాళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకోరు. మనం చెప్పే దానిలోనే మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకుంటారు. బట్ మనం ఏం చెప్తున్నాం అనేది ఇంకా ఇంపార్టెంట్, ఈ చెప్పే విధానం. నెక్స్ట్ వచ్చేసి తర్వాత పేషెంట్స్, లాస్ట్ ఒక 2 పాయింట్స్ ఉంటాయండి, కంప్లీట్ చేసేద్దాం. పేషెంట్ అంటే ఓపిక. ఏ విధంగా ఓపిక ఉండాలి? మనం ఈరోజు చాలా మంది వెయిట్ చేస్తుంటాం. పలానా పర్సన్ నాకు తెలుసు, ఆల్రెడీ ఐడి చేసిన కస్టమర్ ఉన్నాడు, లీటర్ గా వస్తాడు చేస్తాడు అని చెప్పి చాలా మందిని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కూర్చొని ఉంటాం, మనం సైడ్ వాల్యూ మెయింటైన్ చేసుకుంటూ. మరి ఆ పర్సన్ కోసం మనం వెయిట్ చేసే టైం ఏదైతే ఉందో ఆ వెయిట్ చేసే టైం మనకు వేస్ట్ గా పోవద్దు. మనం 1 ఇయర్ వెస్టీస్కి వచ్చినామంటే ఆ 1 ఇయర్ లో మనం చాలా వరకు స్కిల్స్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ వీడియో లాగా అనమాట, చూడండి ఒకసారి. అంటే చూడండి, ఆ పర్సన్ ఎన్ని సార్లు ట్రై చేస్తే అలాంటిది రావాలి. అంటే నేను ఒకటే మాట్లాడతా, ఓపికలో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. సమయం కోసం ఓపిక. అతను వెయిట్ చేశాడు, నేర్చుకున్నాడు, టైం స్పెండ్ చేసినాడు, టైం ఖర్చు చేసినాడు కాబట్టి ఆ స్కిల్ అనేది డెవలప్ అయింది. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా మంది కోసం వెయిట్ చేసి మనం నష్టపోతున్నాం. ఏంటి ఆ నష్టం అంటే, ఆ నత్త అక్కడ చూడండి, మీకు ఫోటోలో కనబడుతుంది, ఆ నత్త స్లోగా మూవ్ అవుతుంది. నువ్వు వెళ్ళి తినకపోతే నీ కడుపు నిండదు. నేను ఇక్కడే కూర్చుంటే అది ఇదే రూట్ లో వస్తుంది కదా, నా దగ్గరకు వచ్చినప్పుడు తిన్నాను అని నువ్వు వెయిట్ చేస్తే దానికంటే ముందు నీ లైఫే ఎండ్ అవుద్ది. ఈ రోజు మనకు తెలిసిన వాళ్ళు వస్తారులే, నన్ను కాదని ఎక్కడ పోతారు, మా బావ, మా తమ్ముడు, మా అన్న సచ్చినట్టు నాకు ఎందుకే రావాలి, ఎప్పుడో అప్పుడు విష్ చేయాలని చెప్పి నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, సేమ్ ఏదైతే ఈ తోడేలు నక్క సంథింగ్ ఇలా జరిగిందో మన టైం అలాగే వేస్ట్ అవుద్ది. మనమే ఎక్స్పైర్ అవుతాం తప్ప వాళ్ళకి మాత్రం ఏం కాదు. చెప్పినా కదా ఇందాక కంఫర్ట్ జోన్ అని, అక్కడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు అక్కడ నుంచి దాటరు, మనం ఇక్కడ నుంచి మనకి టైం వేస్ట్ అవుద్ది. బట్ ఇక్కడ ఎక్కడికైతే మీరు ఒక లెవెల్లో కానీ లేకుంటే ఒక ఇన్కమ్ లో కానీ మీరు ఎక్కడైతే ఆగుతున్నారో కంటిన్యూగా, ఆ ఆగే టైంలో మీ యొక్క స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. టైంని వృధా అవ్వకుండా ఆ టైంని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. అది పేషెన్స్ సంబంధించి. అలాగే ఈ ఓపిక అనేది ఏ విధంగా ఉండాలి అంటే, మన చుట్టూ చాలా మంది ఇబ్బంది పడతారు. వాయిస్ వస్తుందా చూడు. చూడు వాయిస్ వస్తుంది.
ఇక్కడ చాలా మందికి ఇది సౌండ్ వస్తుందో తెలియదు, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఏమవుద్దంటే అక్కడ ఇక్కడ వీడియోలో ఆ పర్సన్ ఏ పని చేసినా ఒక ఇద్దరు వ్యక్తులు కనపడుతుంటారు కదా మీకు. వాళ్ళు ఏమంటున్నారంటే, సరే నువ్వు ఇది చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, అలా చేయొచ్చు కదా, మళ్ళీ అలా చేస్తే మళ్ళీ అలా ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ ఇలా చేయొచ్చు కదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు. బట్ ఒకవేళ చనిపోయే టైం వరకు ఈ పీడిచ్చి నెగిటివ్ మాట్లాడిన ఆయన అందరూ వదలరు. బట్ అలాంటి టైంలో చనిపోయినా సరే, చనిపోయిన తర్వాత ఏమంటారు మళ్ళీ, అబ్బా మంచోడు చాలా బాగా చేస్తుండే, అనవసరంగా ఇట్లా చేసుకున్నాడు అని చెప్పి మళ్ళీ అంటారు. అంటే చూడండి, అనేవాళ్ళు ఏం చేసినా అంటారు, ఇది వాస్తవం. బట్ వాళ్ళ కోసం మనం ఆగాల్సిన అవసరం లేదు. రైట్. ఈరోజు మన ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, మనం చేసేది మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది. ఇదే విధంగా ఈ సక్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనం ఇందాక కొన్ని పాయింట్లు మాట్లాడుకున్నాం. దాని ద్వారానే ఒక చిన్న పోయం లాగా నేను క్రియేట్ చేసినాను. ఏంటి అదంటే, ఇది చూడండి, సక్సెస్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే, ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ల ప్రకారం కంఫర్ట్ జోన్ దాటి డిసైడ్ అయ్యి ప్రియారిటీని పెంచుకొని మెథడ్ ఆఫ్ టెల్లింగ్ కరెక్ట్ గా ఉండి పేషెన్స్ తో ఉంటే సక్సెస్ అనేది మన సొంతం. ఆలోచించండి ఒకసారి. సక్సెస్ మనకి ఏ విధంగా వస్తుందంటే, కంఫర్ట్ జోన్ దాటి మంచి నిర్ణయం తీసుకొని ప్రాధాన్యత పెంచుకొని చెప్పే విధానం కరెక్ట్ గా పెట్టుకొని ఓపికతో ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ మనకందరికీ చేరువకు వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఇవన్నీ పాటిస్తే సక్సెస్ ఎవరికి వస్తుంది? నాదే. మరి ఎవరు ఇవన్నీ పాటిస్తే వస్తుంది? నేనే పాటిస్తేనే వచ్చుద్ది. ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, దీంతో పాటు ఇక్కడ చూడండి ఒకసారి, ఒక మ్యాప్ ద్వారా మీకు చూపిస్తున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి దాటి డిసైడ్ నిర్ణయం తీసుకునే సమయంలో చాలా రకాల ఆపర్చునిటీలు మీ దగ్గరికి వస్తాయి, చాలా రకాల కంపెనీలు మీ దగ్గరకు వస్తాయి. కానీ ప్రెస్టీజ్ గురించి మాత్రమే డిసైడ్ అయ్యారు కాబట్టి అక్కడ ఎక్కడా సైడ్ ట్రాక్ తీసుకోకండి, స్ట్రేట్ గా వెళ్ళిపోండి అంతే. మళ్ళీ ప్రియారిటీ, ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా ఇందాక మీకు చెప్పిన, పెళ్లిళ్ళు వస్తాయి, ఫంక్షన్లు వస్తాయి, రకరకాల అడ్డంకులు వస్తాయి. బట్ ఎటు వెళ్ళినా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెస్టీజ్ కే మీరు ప్రయారిటీ ఇవ్వండి తప్ప మళ్ళీ సైడ్కి వెళ్ళకండి. అనవసరంగా మీ టైం వేస్ట్ అవుద్ది, గ్రోత్ అవ్వలేరు. మళ్ళీ యూటర్న్ తీసుకొని చెప్పే విధానానికి డైవర్ట్ అయ్యి మళ్ళీ చెప్పే విధానం కరెక్ట్ గా చేసుకొని ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ అవుతూ అవన్నీ చేసుకుంటూ పేషెన్స్ గా ఓపికతో మీరు ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ లీడర్స్. కొంత సౌండ్ రానట్టుంది వీడియో. రైట్. ఓవర్ టు రవిచంద్ర సార్. సార్ వినబడుతుందా? ఓకేనా? 30, 31. థ్యాంక్ యూ కృష్ణ గారు, ఇంత మంచి సెక్షన్ మాకు తెలియజేశారు. ఈ సెక్షన్ గురించి మాట్లాడడానికి 100